సుమతి శతకం పద్యం. తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజును నిలవదగదు మహిళో సుమతి. పద్యార్థం. తనవారు లేని చోటను మనకు తోడుగా ఉండే బంధువులు, స్నేహితులు లేదా ఆప్తులు లేని చోట, జనవిచ్చుక లేని చోట జగడము చోటన్ ప్రజల గౌరవం లేని చోట లేదా ఎప్పుడు గొడవలు జరిగే చోట, అనుమానమైన చోటను నమ్మకం లేని అనుమానం ఎక్కువగా ఉండే చోట మనుజును నిలవదగదు. అలాంటి ప్రదేశాల్లో మనిషి జీవించడం మంచిది కాదు. భావం. ఈ పద్యంలో కవి సురక్షితమైన, గౌరవప్రదమైన, ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి అని చెబుతున్నారు. ప్రేమ, నమ్మకం, గౌరవం లేని చోట జీవించడం వల్ల మనశ్శాంతి ఉండదు. అలాగే ఎప్పుడూ గొడవలు, అనుమానాలు ఉండే వాతావరణం వ్యక్తి అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది. నీతి. మంచి వాతావరణాన్ని ఎంచుకొని జీవించాలి. నమ్మకం, గౌరవం లేని చోట ఉండకూడదు. ఎప్పుడు గొడవలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. మనశ్శాంతి, పరస్పర గౌరవం ఉన్న చోటే సుఖమైన జీవితం ఉంటుంది. సారాంశం. ఆప్తులు లేని చోట, గౌరవం లేని చోట, గొడవలు మరియు అనుమానాలు ఎక్కువగా ఉండే చోట నివసించకూడదు. ప్రశాంతత, నమ్మకం, పరస్పర గౌరవం ఉన్న వాతావరణంలోనే జీవించాలి అని ఈ సుమతి శతకం పద్యం బోధిస్తుంది. పద్యం. వరి పంట లేని ఊరును దొరలుండని ఊరు, తోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమును నరయంగ రుద్రభూమి యానదగు సుమతి. పద్యార్థం. వరి పంట లేని ఊరు, ఆహారం పండని, జీవనాధారం లేని గ్రామం. దొరలుండని ఊరు, ప్రజలను కాపాడే నాయకత్వం లేదా పరిపాలన లేని ఊరు. తోడు దొరకని తెరువు, ప్రయాణంలో సహాయం చేసేవారు లేని దారి. ధరను బతిలేని గృహము, గృహలక్ష్మి, ఇల్లాలు లేని ఇల్లు లేదా కుటుంబ జీవనం లేని గృహం. ఇవన్నీ రుద్రభూమి, శ్మశానం వంటివే అని కవి చెబుతున్నారు. భావం. ఈ పద్యంలో కవి సమాజంలో ఆహారం, మంచి నాయకత్వం, సహకారం, కుటుంబం వంటి అంశాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. వ్యవసాయం లేకపోతే జీవనం కష్టమవుతుంది. మంచి పాలన లేకపోతే ప్రజలు సురక్షితంగా ఉండలేరు. అవసర సమయంలో తోడ్పాటు లేకపోతే ప్రయాణం ప్రమాదకరం. కుటుంబ ఆప్యాయత లేని ఇల్లు వెలబోయినదిగా ఉంటుంది. నీతి. జీవనాధారం ఉన్న ప్రదేశంలో నివసించాలి. మంచి నాయకత్వం సమాజానికి అవసరం. కష్ట సమయంలో తోడుగా ఉండేవారు ఎంతో విలువైన వారు. కుటుంబ ప్రేమ, ఆప్యాయత ఇంటికి నిజమైన అందం. సారాంశం. ఆహారం లేని ఊరు, మంచి పాలన లేని గ్రామం, సహాయం లేని దారి, కుటుంబ ఆప్యాయత లేని ఇల్లు, ఇవన్నీ జీవనం లేని శ్మశానంతో సమానమైనవి అని ఈ సుమతి శతకం పద్యం బోధిస్తుంది. పద్యం. అప్పుగొని చేయు విభవము ముప్పున భయం పూటాలు మూర్ఖుని తపమున్ దప్పరయాని రూపు రాజ్యము దెప్పరమై మీద గీడు తెచ్చురా సుమతి. పద్యార్థం. అప్పు చేసి ఆడంబరంగా జీవించడం మంచిది కాదు. వృద్ధాప్యంలో చిన్నపిల్లల చేష్టలు చేయడం తగదు. మూర్ఖుడు చేసే తపస్సు ఫలించదు. ప్రజల ఫిర్యాదులు వినని రాజు పాలన కూడా నిలవదు. ఇవన్నీ చివరికి కష్టాలు, నష్టాలు, అవమానాలనే తెస్తాయి. భావం. ఈ పద్యంలో కవి జీవితంలో దూరంగా ఉండాల్సిన 4 విషయాలను చెప్పారు. అప్పు చేసి విలాసంగా జీవించడం ఆర్థిక కష్టాలకు దారితీస్తుంది. వయసుకు తగిన విధంగా ప్రవర్తించాలి. జ్ఞానం, వినయం లేని తపస్సుకు విలువ ఉండదు. ప్రజల సమస్యలను పట్టించుకొని పాలకుడు మంచి నాయకుడు కాలేడు. నీతి. అప్పు చేసి ఆడంబర జీవితం గడపకూడదు. వయసుకు తగిన హుందాతనం కలిగి ఉండాలి. జ్ఞానం, వినయంతో చేసిన పనులకే ఫలితం ఉంటుంది. బాధ్యత గల నాయకత్వం ప్రజల సంక్షేమాన్ని కాపాడాలి.
సారాంశం: అప్పుతో విలాస జీవితం, వయసుకు తగని ప్రవర్తన, అజ్ఞానంతో చేసే తపస్సు, ప్రజల మాట వినని పాలన ఇవన్నీ చివరికి కష్టాలను మాత్రమే తెస్తాయి అని ఈ సుమతి శతకం పద్యం బోధిస్తుంది. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.